Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. So నేనైతే రీసెంట్గా కొల్హాపూర్ వెళ్ళాను. ఇట్స్ జస్ట్ వన్ డే ట్రిప్. వన్ డే కంటే అక్కడ స్టే కూడా చేయలేదు మేము. జస్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ ఇన్ జనరల్గా 1490 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం డిఫరెంట్ వేస్లో వెళ్ళొచ్చు. అంటే బై కార్ వెళ్ళొచ్చు, బై బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్ కూడా ఉంది. సో మేమైతే లాస్ట్ మూమెంట్లో అనుకున్నాం కాబట్టి బస్లో అయితే వెళ్ళాము. ఇన్ జనరల్గా బస్సెస్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి ఆ రూట్కి 6 or 7 ఆ టైంకి, బికాజ్ లాంగ్ కాబట్టి. అండ్ మేమైతే 6 o'clockకి బస్ అయితే ఎక్కేసాము మియాపూర్లో. అండ్ ఎక్కంగానే ఇంకా అందరం మంచి స్నాక్స్ అయితే స్టార్ట్ చేసేసాము. సో అరౌండ్ 9:30 అలా మాకు డిన్నర్కి అయితే స్టాప్ చేశారు. అండ్ నేను డిన్నర్కి వెళ్ళేటప్పుడు చూసాను లైక్ దీంట్లో వాష్రూమ్ కూడా ఉంది అని చెప్పి. సో డిన్నర్కి వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడే తినాలి కాబట్టి ఈ ప్లేస్లో అయితే స్టాప్ చేశారు, కోహినూర్ అని ఒక హోటల్ దగ్గర. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా 5 minutesలో వచ్చేసింది. 30 minutes అయితే స్టాప్ చేశారు డిన్నర్ దగ్గర. అండ్ డిన్నర్ చేసి ఇంకా వీఆర్ బ్యాక్ టు ప్లేసెస్. సో కమింగ్ టు ద స్టే, అక్కడ మనము ముందే బుక్ చేసుకుంటే బెటర్ వీకెండ్స్లో వెళ్తే. అండ్ ఎక్కువ మందితో వెళ్ళినా కానీ మార్నింగ్ నుంచి గూగుల్ చేస్తూ అండ్ డిఫరెంట్ మెంబర్స్తో కాంటాక్ట్ అయ్యాను, కానీ ద ప్రైజెస్ వర్ వెరీ హై. అండ్ మేము స్టే కూడా చేయట్లేదు, మాకు ఎందుకంత అని చెప్పేసి నేను ఒక హోటల్ అయితే చూశాను, అదితి సర్కార్. అండ్ ఈ హోటల్ అయితే చాలా నియర్ బై ఉంది టెంపుల్కి. మేము 6 person ఫ్యామిలీ ఎగ్జిక్యూటివ్ రూమ్ అయితే తీసుకున్నాము. మాకు అరౌండ్ 5,500 ఆ రేంజ్లో వచ్చింది. సో ఎలాగో స్టేయింగ్ కూడా లేదు కదా అని చెప్పి ఇంకా ఏదో ఒకటని తీసేసుకున్నాము. మేము మార్నింగ్ 4 o'clock అయితే చెక్ ఇన్ అయ్యాము. అండ్ అరౌండ్ 6:30కి ఆ టైంలో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. 3 to 4 minutes వాక్ అంతే హోటల్ నుంచి అయితే. సో ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా వెళ్ళేటప్పుడు పూలు, ఇంకా అక్కడ శారీ పెడతారు అమ్మవారికి. సో అది ఏమేమి ఇస్తారు కూడా నేనైతే చూపిస్తాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా డ్రెస్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ కొన్ని అయితే అఫోర్డబుల్గా అనిపించాయి. అవైతే నేను చూపిస్తాను ఎలా ఉంటాయని చెప్పి. లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పెద్ద ఆర్చ్ లాంటిది కనిపిస్తుంది కదా, దాన్ని భవానీ మండపం అని అంటారంట. దీని సెకండ్ శివాజీ, అంటే శివాజీ వాళ్ళ కొడుకు అయితే బిల్డ్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ప్లేస్ నంతా సాహు మహారాజ్ రాజవాడ అంటారంట. మహారాజ్ది ఓల్డ్ ప్యాలెస్ కూడా ఉంది, కానీ ఇప్పుడు దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ భవానీ మండపం నుంచి రైట్ వెళ్తే మనకి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ అయితే వస్తుంది. సో వెళ్ళే దారిలో ఇలా శారీ పెడితే మంచిది కదా అమ్మవారికి అని చెప్పి మేమైతే శారీ తీసుకున్నాం. శారీతో పాటు మనకి బ్లౌజ్ పీస్, మంగళసూత్ర ఇవన్నీ కూడా ఇస్తారు. సో దీంట్లో కూడా ప్రైస్ రేంజెస్ అయితే ఉన్నాయి. 200 నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండ్ 700, 800, 900 అలా డిఫరెంట్ శారీ రేంజ్ మీద ఏది పెట్టాలంటే అది పెట్టుకోవచ్చు. అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి టెంపుల్, కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ 7వ శక్తి పీఠం అని అంటారు. అష్టాదశ శక్తి పీఠాలు టోటల్గా అయితే 18 ఉంటాయి. వాటిని మహాశక్తి పీఠాలని కూడా అంటారు. ఈ టెంపుల్ని 7th centuryలో అయితే బిల్డ్ చేశారు. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు ఈ టెంపుల్ని అంటే, కర్ణదేవ్ అని ఒక రాజు కొంకన్ నుంచి కొల్హాపూర్ వచ్చేటప్పుడు ఫారెస్ట్లో ఈ టెంపుల్ని అయితే చూసారంట. సో అప్పుడు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ ఫారెస్ట్ని మొత్తం కట్ డౌన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇతిహాస చక్రాల్లో కూడా ఈ టెంపుల్ అనేది మహాజానపద టైంలోది అని చెప్పేసి చెప్పారంట. అండ్ 8th centuryలో ఈ టెంపుల్ అయితే ఎర్త్క్వేక్ వల్ల మునిగిపోయింది. దాని తర్వాత 9th centuryలో మళ్ళీ ఒక రాజు అయితే ఈ టెంపుల్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని మహాంకాళి మందిర్ని కూడా కట్టించారంట. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటంటే, ఒకసారి భృగు మహర్షి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళాడంట. అప్పుడు విష్ణుమూర్తి ఆ మహర్షి రాకను గమనించలేదు. సో దానితో ఆ మహర్షికి కోపం వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలంలో తన్నాడు. తను కొలువై ఉన్న ఆ వక్షస్థలంలో ఒక ఋషి ఎలా తంటాడు అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చింది, ఇక్కడ వచ్చి తపస్సు చేసింది అని ఆ తర్వాత ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటారంట. ఇదైతే ఒక స్టోరీ. ఇంకొక కథ ఏంటంటే, సతీదేవి దేహాన్ని చేతపట్టి శివుడు ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ఖండితమైన ఆమె శరీర భాగంలో తన ఐస్ అంటే తన కళ్ళు ఇక్కడ పడ్డాయి అని చెప్పేసి అలా అమ్మవారు స్వయంభూ అని చెప్తుంటారు. ఈ అమ్మవారిని కరవీర మహాలక్ష్మి కూడా అని అంటారు. అండ్ ఈ ప్లేస్ని కూడా కరవీర మహానగరం అని కూడా అంటారంట. అసలు ఈ కరవీర అని ఎందుకు వచ్చిందంటే, మహాలక్ష్మి తన కరములతో రక్షించింది, అందుకే తనని
కరవీర మహాలక్ష్మి అని అంటారంట. కరములు అంటే చేతులు అని అర్థం. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం 3 feet హైట్లో ఉంటుంది. అండ్ అమ్మవారికి ఉన్న ఈ కిరీటం 40 kgs ఉంటుందంట. అండ్ దాంట్లో మొత్తం డైమండ్స్, జెమ్ స్టోన్సే ఉంటాయి టోటల్గా. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే కిరణోత్సవ్ అని ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేషన్స్ అయితే అవుతాయి. ఆ టైంలో ఏమవుతుందంటే గర్భ కిటికీ నుంచి సూర్యకిరణాలు అమ్మవారు పాదాల మీద ఇంకా ముఖం మీద పడతాయంట. సో దాన్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు రష్ కూడా చాలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మేమైతే అభిషేకం చేయించుకున్నాము. సో ఇక్కడ ఇంతకుముందు ప్రాసెస్ అయితే లోపల గుడి లోపల అయ్యేది. ఇప్పుడు ఇది గుడి బయట అవుతుంది. 1 year నుంచి ఇలా గుడి బయటే చేస్తున్నారంట. అండ్ ముందు అయితే మనకి ఓన్లీ మెన్ వాళ్ళని మాత్రమే కూర్చోబెడుతున్నారు. అది కూడా వాళ్ళు ఆ అటైర్లో వస్తే, అంటే ట్రెడిషనల్ ధోతి ఆర్ పంచ వీటిలో ఉంటే మాత్రమే అలా ముందు కూర్చోబెడుతున్నారు. పూజ అయితే చాలా బాగా చేశారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 40 minutes వరకు అయింది పూజ. ఏ పూజకి ఎంత అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మాదైతే అభిషేకం తర్వాత మేము ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే, అంటే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు ఓన్లీ ఒక 10 minutes పడింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. ఆల్మోస్ట్ ఒక 2 minutes అక్కడ ముందు అమ్మవారి ముందే నించున్నాం మేమైతే. అండ్ దర్శనం అయిపోగానే ఇక్కడ అమ్మవారిది ఒక్క టెంపులే కాకుండా డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ అలానే షాపింగ్కి కూడా చాలా ఉంటాయి. షాపింగ్కి అయితే అక్కడ చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మేమైతే ఈ డిఫరెంట్ చైన్స్, అంటే ఇక్కడ బాగా ఫేమస్ కదా అని చెప్పేసి ఇవి చూస్తూ ఉన్నాము. అండ్ నేనైతే ఒకటి తీసుకున్నా. అండ్ ఆల్సో అక్కడ నత్తి కూడా ఫేమస్ కాబట్టి అవి కూడా తీసుకున్నారు మా అక్క వాళ్ళైతే. ఇంకా అక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి కాసేపు ఫొటోస్ దిగి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళాము. రష్ అయితే మరీ హెవీగా లేదు, అలానే అసలు లేకుండా కూడా లేదు, నార్మల్గా ఉండింది. అండ్ దర్శనం టైం కూడా ఎక్కువసేపు అయితే పట్టలేదు. సో వెళ్తూ ఉంటే అక్కడ దూద్ పేడ ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు. సో అదే ప్రసాదం లాగా తీసుకున్నాం మేమైతే, అందరికీ ఇవ్వచ్చు కదా అని చెప్పి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ డిఫరెంట్ శారీస్ అయితే చూసాం కదా, అక్కడ ఒక స్టాల్ లాంటిది. సో మేము రిటర్న్లో చూద్దాంలే అని చెప్పేసి మేము ఆ షాప్స్కి అయితే వెళ్ళాము. ఇలా ప్లీటెడ్ శారీస్, రెడీ టు వేర్ శారీస్ అయితే ఉన్నాయి. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. కానీ మనల్ని చూసి ప్రైజెస్ అయితే ఎక్కువనే చెప్తున్నారు. మనమైతే చాలా అంటే చాలా బార్గెన్ చేయాలి. ఆబ్వియస్లీ మనం చేస్తాం, కానీ ఇంకా ఎక్కువ చేస్తే మంచిది, మనకి తెలిసిపోతుంది క్వాలిటీ కూడా. షాపింగ్ చేసిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర అయితే స్టాప్ అయ్యాము. అక్కడ పెద్ద హోటల్స్ అంటే అక్కడ నియర్ బై అయితే అంతేం లేవు. ఇడ్లీ, దోశ ఇలాంటివి ప్రిఫర్ చేయడం కన్నా ఇలా చిలే ఇంకా అప్పే తినడం బెటర్. ఇవైతే ఫ్రెష్గా వేడివేడిగా చేసిస్తూ ఉంటారు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం అన్నా. అండ్ పావ్ బజ్జీ కూడా బాగుండింది. పావ్ బజ్జీ తీసుకున్నాం మేము. అండ్ మేము మళ్ళీ మా స్టే దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి షాపింగ్ చేద్దామని ఇక్కడ మా స్టే దగ్గర నుంచి శివాజీ చౌక్ అని ఉంటుంది, అక్కడ నుంచి జస్ట్ రైట్ తీసుకుంటే మొత్తం కొల్హాపూరి చెప్పులే ఉంటాయి. సో కొల్హాపూర్కి వచ్చి కొల్హాపూరి చెప్పులు తీసుకోకపోతే ఎలా? సో ఆ లేన్ మొత్తం అవే ఉంటాయి. అండ్ మనం బార్గెన్ అయితే డెఫినెట్గా చేయాలి, కానీ ఆ షాప్ వాళ్ళందరూ ఒకే ప్రైస్ మీద కమిట్ అయి ఉంటారు. అండ్ మనం ఎంత చేసి అంత మంచిది, డెఫినెట్గా తగ్గుతారు. అండ్ మేమైతే ఒకటి కాకపోతే ఒకటి కదా అని చెప్పేసి చాలా ట్రై చేసాము. ప్రీవియస్కి వచ్చినప్పుడు నాకు ప్రైజెస్ అంత అనిపించలేదు, కానీ ఈసారి అయితే చాలా ఎక్కువ అనిపించింది. అండ్ వాళ్ళు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు, ఇది క్వాలిటీ ఆ క్వాలిటీ. సో దీని ప్రైస్ 5,000 అని చెప్పాడు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో వాళ్ళు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటారు. మనకి ఇష్టం వచ్చేది మనం తీసుకోవడం బెటర్. ఫుట్వేర్ షాపింగ్ తర్వాత ఇంకా మేము లంచ్ చేద్దామని చెప్పి అరౌండ్ 2 కల్లా మా స్టే దగ్గరే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక దానికైతే వెళ్ళాము. కానీ ఫుడ్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అంత నచ్చలేదు. స్వీట్గా ఇంకా సాల్ట్లెస్ అలా అనిపించింది. అంటే మేబీ ఆ రెస్టారెంట్ అంత గ్రేట్ లేదేమో, కానీ మేము ఇంకా సంహౌ ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. మేమైతే అక్కడ థాలీస్, పులావ్, జీరా రైస్ అలాంటిది, ఇంకా మసాలా పాపడ్ ఇలాంటివి అయితే ఆర్డర్ చేసాము. అన్నీ లైక్ ఓకే అనిపించాయి ఎవ్రీథింగ్. అన్నిట్లో నాకు కొంచెం పులావ్ కొంచెం బెటర్ అనిపించింది. లంచ్ చేసిన తర్వాత ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా ఉంటాయి. సో మంచిగా ఓపిక తెచ్చుకొని వెళ్తే బెస్ట్. అండ్ మేమైతే ఇంకా అలా
ఫుడ్ తిని అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు లంచ్. సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఈ షాపింగ్ స్ట్రీట్ కూడా మొత్తము టెంపుల్ నియర్ బై ఉంటాయి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ షాపింగ్ అని చెప్పి. అండ్ ఆన్ ద వేలో ఇలా హౌజెస్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే ఓల్డ్ వైబ్స్ భలే ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లాతింగ్ కూడా చాలా చీప్, అంటే మనం ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకి వస్తాయి. ఇక్కడ ఒక లస్సీ షాప్ ఉంటుంది, ఇది చాలా ఫేమస్. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా థిక్గా ఉంటుంది. అండ్ నాకు ఇది ఎలా తెలుసు అంటే, మేము ప్రీవియస్గా ఇంకొక హోటల్లో ఉన్నప్పుడు అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఇదైతే కనిపించింది. సో అప్పుడు మేము టేస్ట్ చేసాము. ఇంకా ప్రతిసారి వచ్చిన ప్రతిసారి విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ లస్సీ. టేస్ట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, చాలా థిక్గా. కాస్ట్ అరౌండ్ 80 రూపీస్ అనుకుంటా, కానీ వర్త్ అని చెప్పచ్చు ఇదైతే. షాప్ నేమ్ వచ్చేసి కపిల్ డైరీ. అండ్ ఆ కపిల్ డైరీ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్తే ఒక గవర్నమెంట్ది షాప్ అయితే ఉంటుంది. అక్కడ క్లోతింగ్ అంటే శారీస్ కానీ ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, అంటే వాళ్ళు చీటింగ్ చేయడానికి ఏమీ ఉండదు, డైరెక్ట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికైతే డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ స్ట్రీట్లో మొత్తం యాక్సెసరీస్, క్లోదింగ్ లైక్ ఫ్రాక్స్, కుర్తీస్, సారీస్ అన్నీ ఉంటాయి. ఫుట్వేర్, బ్యాగ్స్, మనకి ఎంత ఓపిక ఉంటే అంత మంచిది, అన్నీ చూడొచ్చు. అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా బాగుంటాయి. అండ్ ఇది ఒక్క స్ట్రీటే కాదు, ఇంకా అలా 4-5 స్ట్రీట్స్ ఉంటాయి ఇలాంటివే. మొత్తం దుపట్టాస్, ఇంకా డిఫరెంట్ థింగ్స్. నాకు క్లోదింగ్ అయితే చాలా తక్కువ అనిపించింది. 200కి 300కి సెట్స్, టాప్స్. ఆల్దో కొంచెం మరీ అంత గ్రేట్గా లేకపోయినా క్వాలిటీ, బట్ ఇట్స్ మేనేజబుల్ క్వాలిటీ అని అనిపించింది. అండ్ యాక్సెసరీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నేను ఒక ఫ్లీ మార్కెట్లో నేను హైదరాబాద్లో ఒకటి కుర్తీ తీసుకున్నా, అరౌండ్ 3000 అలా. కానీ ఇక్కడ చూస్తే అదే క్వాలిటీ, అదే మెటీరియల్, అదే ప్రింట్ నాకు ఇక్కడ 1000 ఆర్ 800, ఇంకా గట్టిగా బార్గెన్ చేస్తే 600 కూడా ఇచ్చేలాగా అనిపించింది. మాకు ఎక్కువ టైం అయితే లేకుండే షాపింగ్కి, 1.5 అవర్ అంతే. బికాజ్ మాకు మళ్ళీ 6 o'clockకి బస్ ఉండింది. సో అందుకని ఇంకా మేము హోటల్ చెక్అవుట్ చేసేసి ఇంకా ఆటో తీసుకొని వి వెంట్ టు దట్ బస్ స్టాండ్ ఏరియా. అండ్ మేము ఇంకా 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. అండ్ నాకు వచ్చిన బస్ కన్నా ఇప్పుడు వెళ్ళే బస్ చాలా మంచిగా అనిపించింది. డిన్నర్కి అయితే అరౌండ్ 11 కల్లా స్టాప్ చేశారు. ఇంకా అయిపోయిన తర్వాత దెన్ వీ వర్ బ్యాక్ టు ప్లేసెస్. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేము ఇంటికి వచ్చేసాము. అండ్ దీస్ ఆర్ ద జ్యూతీస్ ఐ టుక్. కొల్హాపూరి చెప్పులు చూపిస్తాను చెప్పాను కదా, ఇంకా అది తీసుకున్నాను. నాకు ఆ జ్యూతీస్ అయితే అరౌండ్ 800 అలా పడింది. అండ్ అవి అయితే 600 పడ్డాయి. అండ్ దీస్ ఆర్ ద షాపింగ్ థింగ్స్ which I've done. And that's all for today's vlog, guys. Thanks for watching my videos. If you like my videos, please do like, share and subscribe to my channel. And don't forget to hit the bell icon. See you in the next vlog. Bye bye.